హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో డీమన్ వర్సెస్ రీతు ఫైట్ అయ్యిందండి, మళ్ళీ అయ్యిందండి. వీళ్ళిద్దరూ వినరు, ఆగరు. అసలు ఇంతవరకు 13th వీక్ వరకు వచ్చాక ఎవరికి వాళ్ళు గేమ్ మీద ఫోకస్ పెట్టకుండా నువ్విలా అంటే నువ్విలాగా, నేను చెప్పింది వినలేదు, నాకు ప్రయారిటీ ఇవ్వలేదు, తలకాయ నొప్పి. నిజంగానే ఒకటే హెడ్ ఏకే చెప్పి మాధురి గారు అన్నారు కదా, ఆ మాట ఏంటో నాకు సరిగ్గా గుర్తు రాలేదు కానీ ఒకటే గోల అన్నట్టు. 13th వీక్ వచ్చాక ఎంత సీరియస్గా ఉండాలండి. ఇద్దరు సిల్లీ ఫైట్స్కి మళ్ళీ ఇద్దరు దూరంగా వెళ్ళడం, మళ్ళీ ఇద్దరు రావడం, మళ్ళీ మాట్లాడుకోవడం. చిరాకు. అసలు డీమన్ ఎంత స్ట్రాంగ్ కంటెంట్ అండి. ఆయన గేమ్ మొత్తం సగం పక్కకి వెళ్ళడానికి రీజన్ కూడా ఎక్కడో రీతు డైవర్షన్స్ అని అనిపిస్తుంది. రీతు గారు కూడా బాగానే ఆడతారు టాస్క్లే అని. ఆ గేమ్ డైవర్షన్ డిమాండ్తో కాకుండా ఉంటే బాగుండేది. ఇద్దరు గేమ్ కూడా సగం అట్లా తిప్పి బ్యాక్ ఫైర్ అవడానికి రీజన్ వీళ్ళిద్దరు ఆ ఫైట్స్ అండి. వీళ్ళు నార్మల్గా కలిసి మాట్లాడుకున్నా పర్లేదు కానీ ఆ ఫైట్స్ చేస్తున్నప్పుడైతే ఈ అరుచుకోవడాలు, చెప్పుకోవడాలు, ప్రపంచం అంతా ఒకవైపు, వీళ్ళిద్దరు ఇంట్లో ఒకవైపు ఉంటారన్నమాట. ఇంకా ఎలా అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంకి ఇంట్లో వాళ్ళకు కూడా ఓ దేవుడా ఏందిరా బాబు వీళ్ళిద్దరు ఆపరా ఈ గొడవలు అన్నట్టు అనిపిస్తుంది. సిల్లి వాటికి వీళ్ళిద్దరు గొడవ పడతారు, సిల్లి వాటికి వీళ్ళిద్దరూ అరుచుకుంటారు. అక్కడితో అది వదిలేస్తే బాగుండనే థాట్ ఈమెకి ఉండదు, ఈయనకి ఉండదు. ఈయన ఆపితే ఈవిడ ఆగదు, ఈవిడ ఆగితే ఈయన ఆగడు. అసలు ఇద్దరికిద్దరు అంతేనండి, గొడవలు. మళ్ళీ దానికి ఒక ప్యాచప్. ఎందుకు మీ ఇద్దరు గొడవ? నా హౌస్మేట్స్ అందరు రావడం, కూర్చోవడం, అదో హెడ్ఏక్. సంజన గారు అంటే అప్పట్లో వచ్చి మీ ఇద్దరు ఇంతవరకు వచ్చారంటే స్ట్రాంగ్ కదా, కలిసి ఉండాలి కదా, మీరు ఎందుకు అట్లా గొడవ ఆడుకుంటారని ఆవిడ నచ్చ చెప్పడానికి కూడా చాలాసార్లు ట్రై చేశాను. ఇంకా ఆవిడకి కూడా దండనరావు బాబుని విసుగొచ్చి ఉంటుంది. ఆవిడనే కాదు, తనుజ కూడా అంటారు, అందరూ అంటారు. ఇంకా కళ్యాణ్ అయితే కొంచెం లేచి వెళ్ళిపోతారు ఒకసారి గొడవ ఆడుతున్నప్పుడు. అర్థం చేసుకోవాలి కదా వాళ్ళిద్దరు కూడా అని. ఎంతకని చూస్తారు గొడవలు అని. ఇప్పుడు నామినేషన్స్లో గొడవలు అంటే అది వేరు, సపరేట్గా కూర్చొని వీళ్ళిద్దరు కాంట్రడిక్షన్స్ పాయింట్స్ మీద గొడవ ఆడుకుంటారు. బయటకు వచ్చాక ఎవరి జీవితం వాళ్ళకి ఉంటుంది కదా, ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవాలి కదా. అబ్బాయి అది మాత్రం వాళ్ళిద్దరికి ఐడియా లేదండి. ఇంకొకటి ఏంటంటే బయటకు వచ్చాక నాకు చూడాలని ఉంది, వీళ్ళిద్దరూ ఇంతే క్లోజ్ ఫ్రెండ్స్గా వెళ్తారా అంటే, ఫ్రెండ్స్ అంటాక నేను ఫ్రెండ్స్ అనే అంటాను, ఎవరు తిట్టుకోకండి, ఇంతే క్లోజ్ ఫ్రెండ్స్గా వెళ్తారా లేదా అనేది అయితే నాకు ఒక క్వశ్చన్ మార్క్. లెట్స్ సీ. ఇదైతే ఏమంటారు ఫ్రస్ట్రేషన్ అప్డేట్ అనమాట. సో నా వీడియోస్ ఎండింగ్ వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేయకుండా చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసి చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. కామెంట్ దేనికి అనుకుంటున్నారా? వీళ్ళిద్దరు గొడవ మీద మీ ఒపీనియన్, అసలు వీళ్ళిద్దరి మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ డౌన్ చేయండి. అంటే నాకు ఎలా అనిపిస్తుందా, మీకు అలా అనిపిస్తుందా? థ్యాంక్ యూ.